రైట్ ఇక ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. కోనసీమకు సంబంధించి ఇటు తెలంగాణ దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలు ఇటు తెలంగాణ మంత్రులు వర్సెస్ ఏపీ నేతల మధ్య ఇప్పుడు వార్గా మారింది. ఏపీ వాళ్లపై తెలంగాణ నేతలు చాలా సార్లు తిట్టారు అంటూ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. కేసీఆర్ ఆంధ్ర దొంగలు అని అనలేదా అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ మండిపడుతూ ఉన్నారు. ఇటు ఏపీ వాళ్ళను తరిమి కొట్టాలని స్టేట్మెంట్స్ ఇచ్చారు, మేము ఎప్పుడూ ఏమనలేదు అంటూ ఇటు బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. ఇటు పవన్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది, సెంటిమెంట్ పాలిటిక్స్ చేయాలని తెలంగాణ నేతల ప్రయత్నం చేస్తున్నారు. ఇటు గత పాలకుల వల్లే ఉభయ గోదావరి జిల్లాలు అభివృద్ధికి నోచుకోలేదు అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ మండిపడుతున్నారు. కోనసీమ పర్యటనలో మా ఉప ముఖ్యమంత్రి మా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో తెలంగాణ నాయకులు కొంతమంది స్వార్థం కోసం, తెలంగాణ విడదీసిన నాయకుల కోసం ఆయన మాట్లాడారు. అందరినీ కాదు, తెలంగాణ నాయకులు దిష్టి మనకు తగిలిందన్నారు. అది మాట్లాడడానికి అర్థం కూడా మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో మేము తెలంగాణకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారా, మీరు అవతల పండరా, ఈ ఆంధ్ర వాళ్ళంతా మోసగాళ్ళు అని చెప్పి ముఖం మీద మాటలు కేసీఆర్ కానీ అక్కడ లీడర్స్ చాలా మంది మాట్లాడారు. నేనే టోల్గొట్టు వ్యాపారానికి వెళ్తే మమ్మల్ని కూడా కొడతా కూర్చున్న సందర్భంగా నేను మర్చిపోలేదు. ఆ రోజు మేము ఎవరిని క్షమాపణ అడగలేదు. ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు. కానీ ఈ రోజు ఆంధ్రాగా తీరని అన్యాయం జరిగింది. రాష్ట్రం విడిపోయినప్పుడు ఉమ్మడాస్తులు ఈ రోజు వరకు పంపకం లేదు. అంతేకాకుండా అన్ని చోట్ల కూడా మా ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ డబ్బంతా తీసుకెళ్లి హైదరాబాద్ పెడితే ఇవాళ రాష్ట్రం తీరని నష్టపోయింది. మేము దిగమింగుకొని ఉన్నాం. ఇవాళ అందరూ అంటారు భారతదేశంలో ధాన్యాగారాలు ఉంటే అది వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలు అనేది ఒక సామెత ఉంది. అలాగే అందరూ అన్నారు ఆ రోజుల్లో ఎన్ని డెవలప్ అయిపోయినాయి, తెలంగాణ అభివృద్ధి చెందలేదు కాబట్టి నేను వచ్చి ఉద్ధరించేస్తానని చెప్పి ఆ రోజు కేసీఆర్ బయటికి వెళ్ళిన నాయకుల గురించి మా నాయకుడు మాట్లాడి ఉండొచ్చు తప్పకుండా. ఎందుకంటే ఆ రోజు మరి వాళ్ళందరూ ఏం ఉద్ధరించారని చెప్పాలి. తెలంగాణలో ఉన్న ప్రాంతాల్లో ఇవాళ మీరు ఎడగొట్టి మీ కుటుంబాలు బాగుపడి వేలాది కోట్లు సంపాదించారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కోట్లాది రూపాయలు సంపాదించలేదు. తెలంగాణ వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే రెండు తెలుగుదేశం ప్రజల మధ్య ఉద్దేశం లెచ్చగొట్టిన వ్యక్తులు దానికి సమాధానం చెప్పాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు చెప్పవలసిన అవసరం లేదు. ఈ రోజు దాన్ని కూడా వివాదం చేసి రాబోయే ఎలక్షన్లో వాడుకునే నాయకులు కొంతమంది మిమ్మల్ని తిరగనివ్వం, మిమ్మల్ని చేయనివ్వం అంటే హైదరాబాద్లో అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇలాగే ఆంధ్రాలో కూడా మీ ప్రాంతాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు చాలా మంది దోచుకున్నారు. ఇక్కడ అవి మేము మాట్లాడట్లేదు ఇప్పుడు. కాబట్టి అంత మీరు వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి మీకు కాదు. ఎందుకంటే మనందరం నిందా కలిసి బతికాం. మాట వరుసకు కొన్ని మాటలు మాట్లాడద్దు. ఆ రోజు మరి కేసీఆర్ తెట్టలేదా? మరి వాళ్ళ దిష్టిగా తగిలింది, మా రాష్ట్రం పాడైపోతుంది. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. దాంట్లో మేము మిమ్మల్ని ఏం తిట్టట్లా. కొంతమంది నాయకులు ఉంటారు. అందరూ మంచి వాళ్ళు ఉన్నారా? ఆ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి దీన్ని మీరు అంత తీవ్రంగా పరిగణించేసి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి మాటలు మాట్లాడొద్దని నేను కూడా హెచ్చరిస్తూ ఉన్నాను.